శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. బర్త్ చార్ట్ను అనుసరించే ఫలితాలు అనేది కాదు. ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. బర్త్ చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. బర్త్ చార్ట్ అంటే ఒక లగ్న కుండల్ని రాశిచక్రాన్ని చూసి భావచక్రము, రాశిచక్రము, నవాంశము, ద్వాదశాంశము, దశమాంశము, సప్తమాంశం అంటే 16 లగ్న కుండల్ని, దశలు, అంతర్దశల్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి జాతకాన్ని చెప్పటం వేరు. దాని ద్వారా ఉద్యోగము, వ్యాపారము, ఎడ్యుకేషను, మ్యారిటల్ స్టేటస్, మ్యారేజ్ లైఫ్, చిల్డ్రన్స్ లైఫ్ స్పాను, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ఆస్తులు అంటే అసెట్స్, టోటల్గా ప్రతి విషయం అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు కానీ, డబ్బులు కానీ, ఆస్తిపాస్తులు కానీ, అలా ఒక బిజినెస్ షెడ్యూల్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన ప్రైవేట్ సెక్టార్లో ఉన్న జాబ్స్ కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కానీ, జనరల్గా చిన్నపిల్లలు ఏ గ్రూప్ తీసుకోవాలి, బాలారిష్ట, గండదోషాలు, అలానే ఎలాంటి వివిధ జాతకపరంగా ఉండే అంశాలను అనాలిసిస్ చేసేది బర్త్ చార్ట్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే గోచారం. గోచారం అంటే ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ ఎలా ఉండబోతుంది అంటే ఇది 20% మాత్రం మనిషిని సపోర్ట్ చేస్తుంటుంది. అంటే ఈ నెలలో ఏం తీసుకోవాలి నిర్ణయాలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ వారంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహాల యొక్క పొజిషన్ ఏంటి, మనం అనుసరించాల్సిన విధానం ఏంటి, ఈ నెల వరకు మాత్రం, ఈ 10 రోజుల వరకు, ఈ నెల వరకు, ఈ వారం వరకు తెలిపేదే గోచారం అంటారు. బర్త్ చార్ట్ 80% ఉంటే గోచారం ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ చేస్తుంది. అంటే గోచారాన్ని కూడా చూడాలి. ఎందుకంటే విత్ ఇన్ మినిట్లో మన అదృష్టం మారిపోవచ్చు, విత్ ఇన్ మినిట్లో దురదృష్టం కలిసి రావచ్చు. అసలు ఏమిటి జూలై మాసంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకునే ముందు గ్రహ గమన గతులు ఎక్కడున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా కుజుడు వృషభ రాశిలోను, రవి మిథున కర్కాటక రాశిలోను, బుధుడు మిథున రాశిలోను, శుక్రుడు సింహరాశిలో సంచారం చేయటం, ఈ నెలలో ప్రత్యేకంగా శని జూలై 27వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్ళిపోవటం, గురువు కర్కాటక రాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. చంద్రుడు నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే వెళ్తారంటారు. గోచారం కూడా చాలా అవసరం. నీట్ కేవలం బర్త్ చార్టే కాదు, గోచారాన్ని కూడా తీసుకోవాలంటే ఆ నెలలో మనం ఎలాంటి సందర్భాలు జరగబోతున్నాయి, శుభమా అశుభమా, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలి, జీవితాన్ని ఎలా నడిపించుకోవాలంటే కూడా కొంత పర్సెంట్ అని 20% అనేది రాశిఫలం కూడా నెససరీ అవుతుంది. కానీ బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టు కింద వేళ్ళు, గోచారం అంటే ఏంటంటే కొమ్మలు. ఆ కొమ్మలకి ఆకులు ఎప్పుడు వస్తాయి, సహజంగా రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కిందకి రాలిపోతుంటాయి. కానీ బర్త్ చార్ట్ అనేది పర్మనెంట్. కానీ గోచారం కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ఒకసారి తెలుసుకుందాం. కుంభరాశి వారికి గ్రహగమన గతులన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత ఏదైతే కుజుడు వీళ్ళకి 4థ స్థానంలో ఉన్నారో కొద్దిగా వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి, తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి, మిశ్రమమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి, బంధుమిత్రులతో కొంత విభేదాలు రాకుండా చూసుకోవాలి, ఉద్యోగంలో స్థానచలనం కానీ లేదా అదనపు బాధ్యతలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శ్రమ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. చిన్న పనులకు కూడా చాలా పరుగులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది, అనవసరమైన ఖర్చులు, ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది, ఆదాయంలో అంతరాయము, మానసికంగా సంక్షోభం జరగటం ఒకటి, ఇంటి మరమ్మతులకి కొంత డబ్బులు ఖర్చు చేస్తారు, కుటుంబంలో సమస్యలు బాగా పెరుగుతుంటే ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించడం చాలా ఇంపార్టెంట్. అంటే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది, కానీ నూతన గృహము, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి జాతకంలో. అయితే ఈ రాశి వారికి ఏంటంటే రేపు జూలై 27 నుంచి జన్మశని
అంటే జన్మశని అంటే వక్రగతిలో వస్తుంది అని అంటే జన్మశని అని అర్థం. అలాంటి సింటమ్స్ కనపడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం, చికాకులు, మానసికంగా వేదనలు గురి కాకుండా చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు, డిస్ప్యూట్స్, చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా స్పందనని చేయకూడదు. అలానే విద్యార్థులు వచ్చేటప్పటికల్లా వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. వీళ్ళు గురువారం రోజు తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్ర పాలనంతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమత్త త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామి వారికి సింధూరం ఇవ్వాలి. ఎర్రని వస్తువులు సమర్పణ చేయాలి. ఎర్రని వస్తువులతో పాటు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చదువుకోవాలి. వారాహి హవనం చేయాలి. వరాహ స్తుతి పారాయణం చేయాలి. దాంతోపాటు ఆంజనేయ స్వామి తమలపాకుల పూజ. ఆంజనేయాయుతే వాయుపుత్రాయుతీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంగళవారం రోజున ఈ ఆంజనేయ స్వామి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనని, దండకాల్ని, అలానే ఎర్రని వస్తువులు దానం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల కూడా మీకు భయం అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఏదొచ్చినా కూడా ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పినవి పాటించండి, మీ మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జాతక పరంగా ఏదైతే దోషాలు ఉంటాయో ఆ దోష నివారణ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడైనా సరే రాశి ఫలాన్ని చెప్పించుకునేటప్పుడు కానీ ప్రపంచంలో తెలియని రహస్యం ఏంటి అని అంటే, ఎంత చదువు చదివినా కూడా ప్రాపంచిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐఐటీలు ఎంటెక్ చేసిన, ఎంఎస్ చేసిన, ఓ ప్రొఫెసర్గా ఉన్నా, ఓ లెక్చరర్ ఉన్నా, ఓ డాక్టర్గా ఉన్నా, ఎంత బ్రహ్మాండమైన తెలివిగలవాడైనా చదువులు ఎడ్యుకేషన్ పరంగా ప్రాపంచిక జ్ఞానం తెలియకపోతే టోటల్ అట్టర్ ఫెయిల్ అవుతారని అర్థం. ఏంటి గురువు గారు ప్రాపంచిక జ్ఞానం అంటే, శరీరం అనేది మనకు హింట్ చెప్తూ ఉంటుంది. 70% మన జీవితం మన చేతుల్లో ఉంటుంది, 30% భగవంతుడి చేతుల్లో ఉంటుంది. మనం కృషి చేయాలి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. దీనిలో ఎక్కడైతే ప్రపంచంలో నెగిటివ్ అనేది మనకి జీవితంలో ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగనే తెలుసుకోవాలి. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం తెలియకపోతే ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా విఫలమైపోయే అవకాశం ఉంటుంది. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. ఎక్కడైతే మనం లోపాన్ని మనం సవరణ చేసుకుని వెళ్తే జీవితం అనేది 100% మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శరీరంలో మనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతుంది, శరీరం తగ్గిపోతుంది అనేది మన ఏదో రకమైన హింట్ అనేది కనపడుతుంది. అదే 6th సెన్స్ అంటారు. ఓ జాబ్ పర్పస్ కానీ, ఓ ఫైనాన్షియల్ పరంగా కానీ, మ్యారేజ్ లైఫ్ విషయంలో కానీ ఏదో ఒక 6th సెన్స్ మనకు చెబుతూ ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని విస్మరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీన్ని విస్మరిస్తుంటారు. విస్మరించి ఏదో రకంగా ఏముంది లేని ఉద్దేశంతో వెళ్తారు. ఎప్పుడు కూడా నేను చెప్పినట్టుగా స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణవుతాడట. ఎక్కడైతే మన జాతకం చెప్పించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఆస్ట్రాలజర్ అప్రోచ్ అయ్యేటప్పుడు నెగిటివ్ ఫస్ట్ తెలుసుకోండి. నెగిటివ్ తెలుసుకోకుండా మా పాజిటివ్ తెలుసుకునేటట్టయితే ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యవలసిన అవసరం లేదు. ఆ పాజిటివ్ మీకే తెలుస్తుంది. గురువు గారండి, నాయకంటి గారు, మా లైఫ్లో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చెప్పండి అని చెప్పేవాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి, కన్సల్ట్ కండి. ఫస్ట్ నేను ఎప్పుడు కూడా నెగిటివ్నే చెప్తాను. పాజిటివ్ ఏముంది మీకే తెలుస్తుంది. పాజిటివ్, ఆ పాజిటివ్ వల్ల మీరు అప్రోచ్ కావాల్సిన పని లేదు మాతోటి. మీ పాజిటివ్ మీకే తెలుసు. ఎక్కడైతే జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కానీ, మ్యారేజ్ లైఫ్లో కానీ, చిల్డ్రన్స్ కానీ, పెట్టుబడులు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆస్తులు కొనుగోలు చేయటం కానీ, అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ, ఎక్కడైతే ప్రాబ్లమాటిక్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమాటిక్స్ జాతకాన్ని 16 లగ్న కుండలు అనాలిసిస్ చేయాలి. కేవలం రాశిచక్రం ద్వారా తెలియదు. ఒక వివాహం జరగట్లేదు అంటే రాశిచక్రం, నవాంశం, భావచక్రం, దశలు, అంతర్దశలు. అలా ఒకళ్ళకి సంతానం లేదు, సంతానం లేకపోతే ఏంటి రాశిచక్రము, సప్తమాంశచక్రము, అలానే భావచక్రము, దశలు, అంతర్దశలు. వృత్తిపరంగా ప్రొఫెషనల్ పరంగా చూడాలంటే రాశిచక్రము, దశమాంశము,
అలానే భావచక్రము, దశలు అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. 16 లగ్న కుండల్ని మ్యాథమెటికల్ గా క్యాల్కులేషన్ చేసి అనాలిసిస్ చేసుకోవాలి. నెగిటివ్ని ఫస్ట్ తెలుసుకోవాలి. నెగిటివ్ను గనక ఫస్ట్ తెలుసుకుంటే ఎవరైనా సరే దానికి తగ్గట్టుగా దాన్ని ఓవర్కమ్ చేస్తే 100% అతను బాగుపడినట్టే. నిజం తెలుసుకోవాలి, అబద్ధాల ముసుగులో ఉండకూడదు. సత్యదూరం అంటారు చూసారా, సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నాము అంటే మనం బాగుపడినట్టే. 100% అందులో ఖచ్చితంగా మనం బాగుపడినట్టే. కాబట్టి ఖచ్చితంగా మీరు బాగుపడాలంటే ఖచ్చితంగా ఆస్ట్రాలజర్ సంబంధించిన విషయాలు ఎవరిని అప్రోచ్ చేసినా కూడా నెగిటివ్ ఫస్ట్ తెలుసుకోండి. నెగిటివ్ తెలుసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఒక అనాలిసిస్ చేసేటప్పుడు జాతకాన్ని రాశిచక్రంలో 12 భావాధిపతులు, రాశ్యాధిపతి, ఆ గడిలో ఉండే గ్రహము. అంటే భావాధిపతి అంటే ఏంటంటే ఇంటి ఓనర్ అని అర్థం, రాశ్యాధిపతి అంటే బిల్డర్ అని అర్థం. అలానే ఆ గడిలో ఏదైనా గ్రహం ఉంటుంది అనే టెనెంట్ అంటాం మనం. 12 భావాధిపతులు కొంతమంది చూసుకోకుండా కేవలం రాశ్యాధిపతులు చూసుకుని ఆయా స్థానాల్లో ఉండే గ్రహాలను మాత్రం చూసుకుంటారు. అది కాదు. అంటే తన భావానికి అధిపతి రవి, ద్వితీయ భావానికి గురువు అధిపతి, తృతీయ భావానికి కుజుడు, అలానే చతుర్థ భావానికి చంద్రుడు బుధుడు, పంచమ భావానికి గురువు, ఇలాంటి భావాధిపతులు ఉంటాయి. అంటే జాతకంలో సర్పదోషాల, కాలసర్పదోషాల, కుజదోషాల. ఈ మధ్య కాలంలో చాలా మంది వివాహాన్ని కుజుడిని అనుసరిస్తున్నారు. కుజుడు కాదు, సప్తమ భావానికి కారకుడు శుక్రుడే. కుజుడిని కూడా చూడొద్దని చెప్పను, కుజుడిని కూడా చూడాలి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే శుక్రగ్రహం వివాహానికి, సంతానానికి గురువు. అలానే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు కలగకుండా ఉండడం రవి, శని, కుజుడు. ప్రమాదాల కుజుడు, శని లైఫ్ స్పాన్, ఆరోగ్యానికి రవి. ఇలాంటివన్నీ కూడా పరిపూర్ణంగా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ద్వారా అనుసరించాలి. భావాధిపతులు, రాశాధిపతులు ఎక్కడున్నా చూడాలి. దశలు అంతర్దశలు కలిసి వస్తాయో లేదో చూడాలి. జన్మ లగ్నానికి ఏ గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయి, నీచ స్థానంలో ఉన్నాయి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు, మరి సూక్ష్మ దశలేంటి, ప్రాణదశలేంటి, ఏ ఉద్యోగ పరంగా మేము వెళ్ళాలి, ఏ ప్రొఫెషన్ పరంగా వెళ్ళాలి, అమ్మాయి అబ్బాయి ఏ గ్రూప్ తీసుకుంటే బాగుపడతారు, ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా, ఎంఈసీనా, ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలా, మెడిసిన్ వైపు వెళ్ళాలా, చార్టెడ్ అకౌంట్ సిఏ వైపు వెళ్ళాలా, లేదా బిజినెస్ పరంగా చూసుకోవాలా, కన్స్ట్రక్షనా, వాటర్ ప్లాంటా, ఫ్యాన్సీ స్టోరా, కిరాణా షాపా, పెద్ద పారిశ్రామికంగా వెళ్ళాలా, సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్ళాలా, లేదా కాలేజీలో చేయాలా, కాలేజీలో లెక్చరర్ వర్క్ చేయాలా, గవర్నమెంట్ సెక్టార్ వైపు వెళ్ళాలా, ప్రైవేట్ కంపెనీలో చేయాలా, లేకపోతే నిజంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటి పెట్టాలా, అలానే సినిమాల్లో నటించాలా, యూట్యూబ్ ఛానల్లో నటించడం కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, రకరకాలు ఉంటాయి. అంటే చేసేవాడికి నెంబర్ ఆఫ్ బిజినెస్ చాలా ఉంటాయి, ఉద్యోగాలు. ఇవన్నీ కూడా జాతకం ద్వారా అనుసరించి ముందుకు వెళ్ళాలి. వివాహపరంగా ప్రయత్నాలు ఎలా జరగబోతున్నాయి, అంటే అన్యోన్య దాంపత్యం ఉంటుందా, డివోర్స్ జరిగే అవకాశాలు ఉంటాయి, సంతానం కలుగుతుందా లేదా, ఇవన్నీ కూడా మన జాతక చక్రం ద్వారా, లగ్న కుండల ద్వారా మనం తెలుసుకోవచ్చు. గోచారం అనేది ఏంటంటే 20%, జస్ట్ ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది తెలిపేదే గోచారం. కానీ బర్త్ చార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ లగ్నానికి ఏ దశలు కలిసి వస్తాయి, ఏ దశలు ఏ అంతర్దశలు కలిసి రాబోతున్నాయి, ఏ దశల్లో మనం ఏ అంతర్దశలో ఏ వ్యాపారం చేయాలి, ఎంప్లాయ్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది, పెళ్లి చేసుకున్న తర్వాత అత్తామామ ఎలా ఉండబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. అంటే 12 కాపురానికి 12 సూత్రాలలాగా జీవితంలో ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివ్ను మనం పాజిటివ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చెడ్డ వ్యక్తులు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడు ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు, నమ్మినట్టు మాత్రం నటించాలి. ఎవడి మీద నమ్మకం లేకుండా పోతుంది ప్రపంచంలో. నిజం చెప్పాలంటే ఎవడు మంచివాడో తెలియవట్ల. అది చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఎవరైనా సరే ఒకరికి మనం సహాయం చేస్తే వాడు డెవలప్మెంట్ అయ్యాడు అంటే నీ వైపు చూడనట్టే అర్థం. నువ్వు ఎదురేసుకోవాలి ఆ మనిషిని. ఇలాంటివన్నీ కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి. కాబట్టి జాతకం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి రహస్యాలన్నీ కూడా జాతకం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వృతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, సర్వదేవతా గోత్రకులు పార్ట్ 1, పార్ట్ 2, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్ పరిహార సింధు, నవగ్రహ దోషాలు పోవడానికి 12 మహావిద్యలకు సంబంధించిన స్తోత్ర పాలనాలు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ,
కాన్సెప్ట్ ఆఫ్ రిజల్ట్స్, ఇలాంటివన్నీ పుస్తకాలన్నీ కూడా నేను రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర, కోటకమ్మ దొరుకుతాయి వీళ్ళ దగ్గర, మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా లభ్యమవుతాయి. ఏదేమైనా సరే మీ జాతక పరంగా క్లియర్గా తెలుసుకొని ముందుకెళ్ళటం మంచిది. ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు నాయకంటి గారి ద్వారా వెళ్ళాలి, వాళ్ళని అప్రోచ్ కావాలి, నేను బాగుపడాలనుకునే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. నిజం తెలుసుకోవాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి దయచేసి. నిజం వద్దు, అసత్య దూరంలో ఉండాలి, మాకంతా కూడా పాజిటివ్ రిజల్ట్స్ రావాలి, మేము అబద్ధాల ముసుగులో ఉంటున్నామంటే వేరే హాస్టల్లో అప్రోచ్ కాండి. ఓపెన్గా చెప్పేస్తాను. నిజం తెలుసుకోవాలని వాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి. ఆ స్క్రీన్ పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ నా దగ్గరికే వస్తుంది. నేనే దాన్ని మాట్లాడతాను మీకు నెంబర్కి. మీరు ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా వాట్సాప్ నెంబర్లకి మెసేజ్ పెట్టచ్చు, లేదా డైరెక్ట్గా నా నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే నా దగ్గర మీకు ఎలాంటి విషయాలైనా సరే నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీరు చక్కగా ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవడానికి ముందుకెళ్ళడానికే చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడు నెగిటివ్ని పాజిటివ్ చేసుకుంటేనే మీ జీవితంలో ధన్యమైపోయే అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.